పెద్దిరెడ్డి అల్లుడు పట్నంలో ఉన్నాడంట. పైగా ఒంటరిగా ఉన్నాడంట. నో స్టిక్ బ్రేకింగ్, స్నేక్ డెడ్ అంటావు. అదేరా కర్రెరకుండా పావును చంపుతానంటావు. వెరీ గుడ్ రా మామ. నన్నే జైలుకు పంపిస్తుందా? చూడ్రా, నేను వెయ్యబోయే ప్లాన్తో అది తేరుకోలేని షాకులోకి వెళ్ళిపోతుంది. సరే, నౌ యు ఆర్ మై టార్గెట్. ద గేమ్ హ్యాస్ బిగన్. హలో సిరి. హాయ్ అమ్మా. బాగుండవా? నాకేంటమ్మా, సూపర్. నీకాడే ఇబ్బంది లేదు కదా? ఏం లేదమ్మా, హ్యాపీగా ఉన్నాను. నా గురించి నువ్వేం వరీ అవ్వకు. కొత్త చోటు కదా అని కాస్త కంగారు తల్లి. నేనెక్కడైనా అడ్జస్ట్ అవ్వగలనమ్మా. నీకు మావయ్య ఫోన్ చేసినాడా? చేశాడమ్మా. నేను మావయ్యని కలిసాను కూడా. చాలా కూల్గా మాట్లాడాడు. మామయ్యని చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. ఇప్పుడు మావయ్య ఎట్టుండాడమ్మా? మనందరికీ దూరంగా ఉంటున్నందుకు చాలా బాధపడ్డాడమ్మా. నీ గురించి కూడా చాలా ఫీల్ అయ్యాడు. అన్నకి నేనంటే చాలా ప్రేమ. అవునమ్మా, ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. నాతో కూడా చాలా ప్రేమగా మాట్లాడాడు. కానీ ఆయనలో ఏదో తెలియని బాధ ఉందమ్మా. కుటుంబానికి దూరంగా బతకనీకి మించిన బాధ ఏముంటాదమ్మా? సరే, అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తా ఉండమ్మా. కాస్తైనా కుదుట పడతాడు. తప్పకుండానమ్మా. సరే, ఇంకేంది సిరి, నీ పని ఆడదాకా వచ్చినది? ఇంకా స్టార్టే అవ్వలేదమ్మా. కొద్ది రోజులు టైం పట్టేలా ఉంది. అట్నా? అన్ని రోజులు నువ్వు ఆడ్నే ఉంటే పాప నీ మీద బెంగ పెట్టుకుంటాదేమో. పాప సంగతేమో గాని తనని వదిలుండడం నా వల్ల కావట్లేదమ్మా. ఎవ్రీ మినిట్ పాపే గుర్తొస్తుంది. దాని ఆటలు, దాని నవ్వులు నా కళ్ళ ముందే కనబడుతున్నాయి. చాలా మిస్ అవుతున్నానమ్మా. మీ ఇద్దరి మధ్య బంధం అట్టాంటిదమ్మా. బంధం అంటే గుర్తొచ్చింది. అక్క కోసం సిటీలో మనుషులు వెతుకుతున్నారమ్మా. తనని చంపాలని చూస్తున్నారు. అవునా? మొన్న నా వెంట కూడా పడ్డారు. భయంతో తప్పించుకున్నాను. సిరి, నువ్వు జాగ్రత్తమ్మా. మళ్ళీ నువ్వు వాళ్ళకంట పడినావంటే ప్రమాదం. లేదమ్మా, నేను వాళ్ళకి దొరకను. దొరికినా అక్కెక్కడుందో చెప్పను. సిరి, నువ్వు వాడి నుంచి వచ్చేసి నాకు కాస్త కంగారుగా ఉండాది. టెన్షన్ పడకమ్మా, నా జాగ్రత్తలో నేను ఉంటాను కదా. అది కాదు సిరి. అమ్మా, నేను హైదరాబాద్ వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసం.
ఆ పని పూర్తి చేయకుండా ఎలా రమ్మంటావు? కానీ వాళ్ళని చేయలేరమ్మా. నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్గా ఉన్నారు. నువ్వేం భయపడుకో. ఇంకేంటి విశేషాలు? ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? మళ్ళీ పాప విషయంలో అత్తేమైనా గొడవ చేస్తుందా? లేదమ్మా, అంతా ప్రశాంతంగానే ఉండాది. నువ్వంత ఖచ్చితంగా చెప్పిపోయినావు కదా, అందుకే ఇంట్లో వాళ్ళెవరూ పాప జోలికి రావట్లేదు. పాపేం చేస్తుందమ్మా? ఇదిగో ఆడుకుంటా ఉండాది. అమ్మా, ఒకసారి స్పీకర్ ఆన్ చేయవా? ఏంది? అదేనమ్మా, నీ ఫోన్లో రైట్ బటన్ ఉంటుంది కదా, దానిపైన టచ్ చేయి. ఉండు చేస్తా. ఇదిగో మాట్లాడు. హలో, అల్లరి చేయకుండా బచ్చో. మా అమ్మని ఏడిపించొద్దు, సరేనా? ఆ మిస్ యూరా కన్నా. సిరి, నీ మాట వినిపించగానే పాపల హుషారొచ్చినాదమ్మా. అమ్మా, పాపతో నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందేంది సిరి? పాపొచ్చిన కాడ్నించే నా మనసు ప్రశాంతంగా ఉండాది. తనతో ఆడుతా ఉంటే సమయమే తెలియట్లేదు. నేనొచ్చేదాకా మీరిద్దరే టైంపాస్ చేయాలి. అట్టగే తల్లి. ఓకేమ్మా, నాకు నిద్రొస్తుంది. బాయ్. హాయ్ సంజు. హాయ్ సిరి, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? నథింగ్, గెటింగ్ రెడీ. రెడీ అవగానే మా ఇంటికి వచ్చేసాయి. ఎస్పీ గారిని కలవడానికి వెళ్ళాలి. ఎస్పీ గారినా? ఎందుకు సంజు? మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే సూపరింటెండెంట్ గారి పర్మిషన్ తీసుకోవాలి కదా. అవునా? మన ప్రాజెక్ట్కి వాళ్ళకి ఏంటి సంబంధం? కంగారు పడక, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే మనకి మంచిదే. మనం చేసే ప్రాజెక్ట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న మనుషులతో డీల్ చేసేది. ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్టీగా పోలీస్ సపోర్ట్ కూడా మనకుంటుంది. కరెక్టే సంజు, కానీ పర్మిషన్ ఇస్తారంటావా? మనం చేసే పనులు తప్పులేనప్పుడు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు సిరి? అనవసరమైన టెన్షన్ పెట్టుకోకుండా త్వరగా ఇంటికొచ్చే. ఓకే సంజు, బాయ్. ఓకేనా? బాయ్. బాయ్. ఎవర్రా ఫోన్లో? ఫ్రెండ్ డాడ్. ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం ఎస్పీ గారిని కలవాల్సిందే. ఇద్దరం కలిసి వెళ్దామని ఇంటికి రమ్మన్నానా. ఓ అలాగా. డాడ్, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయగలరా? నా ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తానా? ఓకే. థ్యాంక్ యూ డాడ్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తానా? సరే.
ఏం చేద్దాం? దాన్ని ఏం చెయ్యాలి? ముందు దాంతోనే ఉండి దాన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత మంచి స్కెచ్ చేసి దాన్ని బుక్ చేయాలి. హలో, హాయ్ సిరి. చెప్పక్షయ్. ఏంటి రోజు ప్రోగ్రామ్? సంజు దగ్గరికి వెళ్తున్నాను. తనతో కలిసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి. స్టార్ట్ అయ్యావా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. అయితే అక్కడే వెయిట్ చేయి, నేను నిన్ను పికప్ చేసుకుంటాను. నీకెందుకు రిస్క్? నేను వెళ్తానులే. రిస్క్ ఏం లేదు, ఆల్రెడీ ఐఎమ్ ఆన్ ద వే. జస్ట్ వెయిట్ ఫర్ 10 minutes. ప్లీజ్. ఓకే, కమ్ ఫాస్ట్. సంజయ్, నాకు ఆఫీసులో మీటింగ్ ఉందిరా. నీ ఫ్రెండ్ని నేను తర్వాత కలుస్తాను. తను వచ్చేసరికి లేట్ అయ్యేట్టుందిరా. జస్ట్ 10 minutes డాడ్. తను ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకేరా, నీకోసం ఇంకో 10 minutes. ఓకే ఓకే. హలో, మీ ఇంటి ముందే ఉన్నాను. హాయ్. హాయ్, పద. ఏంటి మేడం, ఇంటికొస్తే కనీసం కాఫీయో టీయో ఏం అడగరా? ఆ మర్యాదలన్నీ ఎప్పుడైనా నేను స్పెషల్గా ఇన్వైట్ చేసినప్పుడు చేస్తానులే. ఇప్పుడు మనం అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ సంజు వెయిట్ చేస్తున్నాడు. హే, ఊరికే జోక్ చేశా. నేను జోక్ చేశా. పద. లెట్స్ గో.
హలో. ఎక్కడున్నారు సార్? అందరూ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరొస్తే మీటింగ్ స్టార్ట్ చేస్తారంట. అలాగా, ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. ఓకే. సారీ సంజయ్, నేను అర్జెంటుగా మీటింగ్ అటెండ్ అవ్వాలి. అందరూ నా గురించి వెయిట్ చేస్తున్నారు. ఐ హ్యావ్ టు గో. ఇట్స్ ఓకే డాడ్, నేనే మీకు సారీ చెప్పాలి. మిమ్మల్ని వెయిట్ చేయించింది నేనే కదా. డోంట్ వరీ సంజయ్, నీ ఫ్రెండ్ ఇంకెప్పుడైనా కలుస్తానని చెప్పు. నేను బయలుదేరతానురా. ఓకే డాడ్. సంజయ్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే డాడ్. బాయ్ రా. బాయ్ డాడ్. అక్షయ్ కమ్. నువ్వు వెళ్ళి సంజయ్ని తీసుకురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే. ఓకే. సంజు, సంజు, ఏంటి సిరి, ఇంత లేట్ అయింది? నీకోసం మా డాడ్ ఎంతసేపు వెయిట్ చేశారో తెలుసా? వాట్? మీ డాడ్ నా కోసం వెయిట్ చేశారా? అవును, నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తే అర్జెంట్ మీటింగ్ ఉన్నా ఇప్పటిదాకా వెయిట్ చేశారు. లేట్ అవడంతో ఇప్పుడే వెళ్ళిపోయారు. సారీ సంజు. నువ్వు స్టార్ట్ అయ్యానని చెప్పి చాలాసేపు అయింది, మరి ఎంత టైం పట్టిందేంటి? నేను బయలుదేరుతుండగా అక్షయ్ కాల్ చేశాడు సంజు. ఓకే. తను మనతో వస్తా అన్నాడు. నన్ను పికప్ చేసుకోవడానికి వస్తా అనేసరికి వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగా? మరి అక్షయ్ ఎక్కడా? బయట వెయిట్ చేస్తున్నాడు. ఓ, జస్ట్ మినిట్, నేను బైక్ కీస్ తీసుకుని వస్తాను. బైక్ ఎందుకు సంజు? అందరం అక్షయ్ కార్లో వెళ్దాం. అవునా? సరే పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఓకే, కమ్. హాయ్ బ్రో. హాయ్. షల్ వి మూవ్? కమ్ ఆన్. గెట్ ఇన్. పాపం, అక్క కోసం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. నిజమేనమ్మా, అంత పెద్ద పట్టణంలో ఏడాని ఎదుగుతున్నారో ఏందో.
చెల్లెలి సంతోషం ఎట్టాగో చూడలేకపోయినాను. కనీసం మేనళ్ళన్న సంతోషంగా ఉండటం చూసి తృప్తి పడదామనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేసినాడు ఆ దేవుడు. ఇద్దరినీ కలిపినట్టే కలిపి హంతలోనే విడదీసినాడు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఏమో. బిడ్డ పుట్టిన సంతోషం కూడా అనుభవించకముందే వాళ్ళ జీవితంలో విషాదం చోటు చేసుకున్నది. నాకు తెలుసమ్మా, ఇది పెళ్లి గురించి మాట్లాడే సమయం కాదని. నేను అర్థం చేసుకోగలనమ్మా నీ మనసు ఎంత బాధపడుతూ ఉండదో. కానీ జీవితంలో ప్రతిదానికి ఓ సమయం అంటూ ఉంటుంది. అది చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది.